నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి నేను లోపల ఉంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా అట్లేం లేదు. నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండలో తిరుగుతారు. ఆర్టిస్ట్ యొక్క విలువ మీకు తెలియదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువ ఏందో వాళ్ళకి తెలుసు. సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలుసు. కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు. పిల్లలకు తెలియకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు పవర్ రాగానే రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి తెలియకపోవచ్చు. అలా ఆ విలువేందో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసారు తెల్లారే. అమ్మ రోజుకు 400 మంది అంటే ఇప్పుడు 25 రోజులే. ఒక్క బస్సు 4 ట్రిప్పులు అంటే లెక్క చేయండి ఒకసారి. ఎవరు ఇప్పటివరకు తిరిగింది ఎంత తెలంగాణలో? చిన్న 6.5 కోట్లు. 6.5 కోట్ల మంది మెడిసాయి. 6.5 కోట్ల మంది ఈరోజు మహిళలు తెలంగాణ తిరిగిరు ఫ్రీగా. దీనికి నువ్వు సవాలా? నేను కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా. మీకు దీని మీద వస్తారా? డిబేట్కి వస్తారా? మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అమరవీరుల కుటుంబాలకు కానీ ఆడికి పోతారు, దండం పెడతారు, మీ పని మీరు చేసుకుంటారు. దండాలే స్తూపాలకు. ఆ స్తూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా. మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా. నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి నేను లోపల ఉంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా అట్లేం లేదు. నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండలో తిరుగుతారు. ఆర్టిస్ట్ యొక్క విలువ మీకు తెలియదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువ ఏందో వాళ్ళకి తెలుసు. సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలుసు. కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు. పిల్లలకు తెలియకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు పవర్ రాగానే రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి తెలియకపోవచ్చు. అలా ఆ విలువేందో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసారు తెల్లారే. అమ్మ రోజుకు 400 మంది అంటే ఇప్పుడు 25 రోజులే. ఒక్క బస్సు 4 ట్రిప్పులు అంటే లెక్క చేయండి ఒకసారి. ఎవరు ఇప్పటివరకు తిరిగింది ఎంత తెలంగాణలో? చిన్న 6.5 కోట్లు. 6.5 కోట్ల మంది మెడిసాయి. 6.5 కోట్ల మంది ఈరోజు మహిళలు తెలంగాణ తిరిగిరు ఫ్రీగా. దీనికి నువ్వు సవాలా? నేను కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా. మీకు దీని మీద వస్తారా? డిబేట్కి వస్తారా? మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అమరవీరుల కుటుంబాలకు కానీ ఆడికి పోతారు, దండం పెడతారు, మీ పని మీరు చేసుకుంటారు. దండాలే స్తూపాలకు. ఆ స్తూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా. మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా.